నమస్కారం, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. హైకోర్టులో 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య. దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులకు ఘన స్వాగతం. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలి. ఈ విషయంపై కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కొత్తగా నియమితులైన 2 అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తులుగా వీరు బాధ్యతలు చేపట్టడంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. వీరిని పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలి అని కోరుతూ కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సు మేరకు వీరిరువురిని అదనపు న్యాయమూర్తులుగా నియమించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22వ తేదీ బుధవారం ఆమోద ముద్ర వేశారు. హైకోర్టులో మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పోన్నారావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ వై లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. తొలుత సింగపూర్లో పర్యటించిన రేవంత్ రెడ్డి పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం అక్కడి నుండి దావోస్ చేరుకుని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు కంపెనీల సీఈఓలు, చైర్మన్లతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించారు. ఆయన కృషి ఫలించడంతో రాష్ట్రానికి 1,78,950 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. గత పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు తీసుకురాగా ఈసారి అంతకు 4 రెట్లు పెట్టుబడులు సాధించారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో దాదాపు 50,000 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. మొత్తం 20 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు సంతగన్లు కేటాయించడంతో పాటు సెయిల్లో విలీనం చేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి అని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి అని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్న దీక్షా శిబిరాన్ని శైలజానాథ్ సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. 11,000 కోట్లు మంజూరు చేశామని చెబుతున్న నేతలు ప్లాంట్ పరిస్థితిపై స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆంధ్రుల హక్కుగా పిలువబడే విశాఖ స్టీల్ ప్లాంట్కు రాజకీయ రంగం పులిమి కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తావోస్ వెళ్లి ఏదో సాధించేశామని చెప్పుకుంటున్న నేతలు మన ప్రాంతంలో ఉన్న స్టీల్ ప్లాంట్ పై ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నేతలు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అప్రిషియబుల్ ఈ మధ్య కాలంలో ఇంత ఘనమైన, ఇంత దీర్ఘకాలమైన ఒక పోరాటం నిజ కంటెదురుగా అత్యంత కష్టమైన శత్రువు ఉన్నప్పుడు ప్రభుత్వమే మన పైన ఒక కక్ష పూర్ణప్పుడు మనం నిజంగానే భయపడకుండా ఉన్న అందరికీ అభినందిస్తా ఉన్నాను. వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏమైనా సరే విశాఖ ఉక్కు అన్నది ఆంధ్రుల హక్కు. అది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలంటే దానికి పెట్టుబడి కావాలి, దాని అప్పుల సంగతి తేల్చాలి. మీరు ఇంకోటి అడుగుతా అంత ప్రేమ ఉంటే ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో దీని కట్టే ట్యాక్సుల్ని మాఫీ చేయొచ్చు కదా, మాకు వద్దని చెప్పొచ్చు కదా. ఆ మాట ఏం మాట్లాడరు. నువ్వు లోట్లో ఉండు, అప్పులో ఉండు, తినకపో, ట్యాక్స్ కట్టించుకునే పోతారు. ఇంకా అకౌంట్లో పడితేనే కట్ అయిపోతా ఉంటారు. కనుక దుర్మార్గమైన ఆలోచన మనసులో పెట్టుకొని చిన్న సూరి కథల్లాగా వద్దు. ఒక కథ ఉంటది, ఆ మడుగులో పులి ఉంటది, దాని దగ్గర ఒక బంగారు కంకరం ఉంటుంది, అది చూపించి జనాలు లాక్కుంటుంటుంది ఆఖరికి. అటువంటి కార్యక్రమాలు వద్దు. నిజాయితీగా పనిచేయమని ఈ ప్రాంతంలో పుట్టినందుకు వేరే ప్రాంతాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తున్న వాళ్ళకు కూడా కోరొక్కటే, మీరందరూ కలిసి ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, స్టీల్ ప్లాంట్ని కాపాడాలి. దానికోసం మీరు పోరాటం చేయాలి. ఖచ్చితంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా మా శక్తి మేరకు వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను కూడా ఒక
సపోర్ట్ ని బిల్డప్ చేసేందుకోసం మేము పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్కారం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో 4వ రోజు ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఐటీ అధికారులు దిల్ రాజును సాగర్ సొసైటీలోని ఆయన నిర్మాణ సంస్థ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తమ వెంట తీసుకువెళ్లారు. అక్కడ మళ్లీ తనిఖీలు లేదా పలు అంశాలపై దిల్ రాజును ప్రశ్నించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గీతా కులాలకు విశాఖ జిల్లాలో 14 దుకాణాలు కేటాయిస్తూ జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎక్స్ఎస్డీసీ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్, గీతా కులాల ప్రతినిధులు మీడియా సమక్షంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ దుకాణాల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను శుక్రవారం ఉదయం నిర్వహించారు. మొత్తం 14 దుకాణాలకు గాను జీవీఎంసీ పరిధిలో 11 ఉండగా గ్రామీణ మండలైన భీమిలి, ఆనందపురం, పద్మనాభం పరిధిలో మరొక 3 దుకాణాలు ఉన్నాయి. లాటరీలోని భాగంగా జీవీఎంసీ పరిధిలో 11 దుకాణాల్లో 1 గౌడ్, మరొకటి యాతా కులానికి రాగా మిగిలిన 9 దుకాణాల్లో సెట్టిబల్జ కులానికి దక్కాయి. మిగిలిన 3 గౌడ కులానికి ఆనందపురంలో అవకాశం లభించగా భీమిలి, పద్మనాభం మండలాల్లో సెట్టిబల్జకు 2 దుకాణాలు దక్కాయి. ప్రక్రియలో మొత్తం జీవీఎంసీ గ్రామీణ మండలాలైన భీమిలి, పద్మనాభంలో సెట్టిబల్జకు మొత్తం 11 దుకాణాలు రాగా గౌడకు ఆనందపురంలో యాత గౌడ కులాలకు జీవీఎంసీలో ఒక్కొక్కటి చొప్పున దుకాణాలు దక్కాయి. విశాఖపట్నం జిల్లాలో ఉన్న 10% గీత కులాలకు సంబంధించిన రిసర్వ్ షాప్స్ ఒక డ్రా ఆఫ్ లాట్స్ తీయడం జరిగింది. దీని ద్వారా మన జిల్లాలో ఉన్న 14 రిసర్వ్ షాప్స్ ని ప్రధానంగా సెట్టిబెలిజ, గౌడ, గౌడ్ మరియు యాతా కులానికి మనము లాట్స్ ద్వారా ఏ కులవారు ఏ షాప్స్ కు పాడుకోవచ్చు అనేది డ్రా ఆఫ్ లాట్స్ మీడియా సమక్షంలో, అధికారుల సమక్షంలో మనము తీయడం జరిగింది. ఈ తీసిన తర్వాత షెడ్యూల్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ డ్రా ఆఫ్ లాట్స్ ని నోటిఫై చేయడానికి, గెజెట్ నోటిఫికేషన్ చేయడానికి ప్రతి పాఠంలో మనము డైరెక్టరేట్ కి పంపడం జరుగుతుంది. వాళ్ళు ఆదేశాల మేరకు మనము 27వ తారీఖు గెజెట్ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వారిలో ప్రకటించడం జరుగుతుంది. అప్పటి నుంచి 5వ తారీఖు దాకా, 27వ తారీఖు నుంచి 5/2/2025 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లికేషన్స్ సబ్మిట్ చేయవచ్చు. సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అన్నిటిని కూడా 6వ తారీఖు మనము వెరిఫై చేసుకొని అప్లికేషన్ కరెక్ట్ గా ఉన్న కేసెస్ తో మనము డ్రా ఆఫ్ లాట్స్ 7వ తారీఖు మనము నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రా ఆఫ్ లాట్స్ 7వ తారీఖు 7/2/2025 10 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. 7వ తారీఖునే ఎవరెవరు ఫైనల్ గా ఈ 14 షాప్స్ ఎవరికి కేటాయించడం జరిగింది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఉన్న ఈ 14 షాప్స్ లో కూడా 2 lakhs మనము వాళ్ళు ఫీజ్ పే చేస్తారు. ఈ ఫీజ్ పే చేసేటప్పుడు ఏ కులానికి ఏ షాప్ కేటాయించామో ఆ పర్టికులర్ కులానికి చెందిన వారే ఆ షాప్స్ కు అప్లై చేసుకోగలరు. అదేవిధంగా ఒకే వ్యక్తి, ఒకే కులానికి చెందిన వ్యక్తి ఆ కులానికి కేటాయించిన షాప్ కి మల్టిపుల్ షాప్స్ కి అప్లై చేయవచ్చు. కానీ సబ్సిక్వెంట్ గా ఒక్కరికి ఒక లైసెన్స్ ఇచ్చే విధంగా, ఎందుకంటే ఆ కులంలో కూడా ఎక్కువ మందికి మంచి జరిగే విధంగా ఈ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. ప్రైవేటీకరణ మీద మమకారంతో P4 పేరుతో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రం 2450 మెడికల్ సీట్లు కోల్పోయింది అని, మెడిసిన్ చదవాలి అన్న పేద విద్యార్థుల కలలు కల్లలయ్యాయి అని వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఎవరైనా రాష్ట్రానికి ఒక్క మెడికల్ సీట్ అయినా పోరాడతారని, కానీ సీట్లను వద్దే ప్రభుత్వం ఏపీలో ఉండడం వల్లే రాష్ట్ర ప్రజలు దౌర్భాగ్యం అన్నారు. సేఫ్ క్లోజ్ పేరుతో కూటమి ప్రభుత్వం మూసేసిన మెడికల్ కాలేజీలను త్వరలోనే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సందర్శించి వాటి నిర్మాణ నైపుణ్య స్థితిని మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తారని ఆయన స్పష్టం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అభ్యసించాలని, డాక్టర్ కావాలని కలలుగనేటటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. చంద్రబాబు గారు ఎప్పుడో 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 95 to 99 ఒక టర్మ్,
99 to 2004 వరకు ఒక టర్మ్. ఇదే కదా పాయింట్. అంటే 14.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారా? ఆయన దిగిపోయే టైంకి 2004లో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు హయాంలో మంజూరు చేసినటువంటిది కాదు. అంటే చంద్రబాబు గారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద ఉన్నటువంటి ఆసక్తిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరికైనా ఎలాంటి దౌర్భాగ్యమైన రికార్డు ఉందా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన హయాంలో కనీసం 1-2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే నా పేరు చిరస్మరణీయంగా మిగులుతుందని ఎవరన్నా అనుకుంటారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపారు. గంజాయి అమ్ముతున్న, సేవిస్తున్న వారిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. తాడేపల్లి మండల పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి అమ్ముతున్న 6 యువకులతో పాటు 50,000 విలువ చేసే కేజీ 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. గంజాయి పూర్తిగా నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గంజాయి నిందితులను పట్టుకుంటున్న సిఐ కళ్యాణ్ రాజుతో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు. సిఐ కళ్యాణ్ రాజు గారు వారి సిబ్బందిని తీసుకుని వారి అక్కడికి వెళ్ళి వాళ్ళని రైడ్ చేయగా అందులో అక్కడ 7 వ్యక్తులు గుంపుగా కూర్చుని ధరవణ పోయే వాళ్ళకి గాంజా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది. మిగిలిన 6 వ్యక్తుల్ని పట్టుకుని వాళ్ళని దగ్గర ఉన్నటువంటి గాంజాని పరిశీలించగా అది సుమారు 1250 గ్రాములు గాంజాయి వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకి పట్టుకుని మధ్యవర్తుల సమక్షంలో మధ్యవర్తుల రిపోర్ట్ను తయారు చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 36/2025 అండర్ సెక్షన్ 8C that with 20B క్లాజ్ 2 క్లాజ్ B NDPS యాక్ట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీరి 6 కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకా ఇందులో ఒక వ్యక్తి పారిపోయాడు, మణికంఠ అనే వ్యక్తి. అతను కూడా పట్టుకోవడానికి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇందులో వీరి ద్వారా వీళ్ళు విచారించి ఇంకా ఈ గాంజా ఎవరెవరు అమ్ముతున్నారు, ఎక్కడి నుండి తెస్తున్నారు అనేది విచారణలో తేవాల్సింది. డాక్టర్ భద్రంస్ ఫిలిం హౌస్ ఆధ్వర్యాన లోకల్ సెలబ్రిటీ షో ఈ నెల 25వ తేదీ శనివారం సాయంత్రం 5:30 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆలం కళా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు సినీ కమెడియన్ డాక్టర్ భద్రం చెప్పారు. రాష్ట్రమంతటా ఇలాంటి షోస్ నిర్వహించాలి అని భావించి తొలిసారిగా కళా సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్గా ఉంటున్న తాను చేసిన ఓ వీడియోతో సినిమాలో అవకాశం వచ్చి నటుడిగా మారానని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరిలో కళ దాగి ఉంటుంది అని, అది బహిర్గతం చేయాలి అని, చేయడానికి అవకాశాలు ఉండాలని, అందుకే లోకల్ సెలబ్రిటీ షో పేరిట తన సొంత ఊరిలోనే మొదటిగా కార్యక్రమాన్ని నిర్వహించాలి అని సంకల్పించామని భద్రం చెప్పారు. దీని గురించి చెప్పిన వెంటనే మంత్రి కందుల దుర్గేష్ వెన్నుతట్టి ప్రోత్సహించి రాష్ట్రమంతటా నిర్వహించాలి అని సూచించారని, అలాగే సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా సహకారం అందిస్తానని చెప్పారని తెలిపారు. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మెయిన్ స్పాన్సర్గా ముందుకి వచ్చి అలాగే పలు సంస్థలు కూడా ముందుకు వచ్చాయని ఆయన చెప్పారు. గౌతమ్, సన్నీ, శివ, ఫనీ, సాయి తదితరులు పాల్గొన్నారు. అసలు ఫిల్మ్ హౌస్ ఎలా స్టార్ట్ అయింది, మొత్తం బ్యాక్ ఎండ్ ఏం జరిగింది అన్ని చెప్పడం జరిగింది. రేపు బిగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. లోకల్ సెలబ్రిటీ షోస్లో ఫస్ట్ షో మన రాజమండ్రిలో రేపు జరగబోతుంది ఆనంద్ కళా కేంద్రంలో 5:30కి. సో ఐ నీడ్ ఎవ్రీబడీస్ లవ్ అండ్ సపోర్ట్. ఐ నో ఎప్పుడైనా రాజమండ్రి ప్రాంతంలో నేను ఎక్కడున్నా సరే చాలా ఆప్యాయంగా పలకరిస్తారు మీరు. ఎంత ఆప్యాయంగా పలకరిస్తారంటే మన వన భోజనాలు కూడా నేను కూడా మీతో పాటు భోజనం చేశాను నేను. ఐ నో. సో మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు. మన ప్రోగ్రామ్ని ఇది అంటే ట్యాగ్లైన్ పెట్ట లోకల్ సెలబ్రిటీ షో అంటే ఎవరితో కాదు, ఇది మన షో. ఫస్ట్ టైం అనుకున్నా ఇక్కడికి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, మన మంత్రులకి ఫ్లెక్స్లు వేస్తాం. కానీ ఫస్ట్ టైం జీవితంలో ఇప్పుడు ఫ్లెక్స్ వేయిన వాళ్ళకి ఫ్లెక్స్ చేయాలి, వాళ్ళని ఫ్లెక్స్ మీద తీసుకెళ్ళాలి, వాళ్ళని సెలబ్రిటీస్ చేయాలి అన్న ఒకే ఒక సంకల్పమే మా లోకల్ సెలబ్రిటీ షోస్.
ఎవరెవరో సెలబ్రిటీస్ పై నుంచి అక్కడి నుంచి ఇక్కడ రావడం కాదు, ఇక్కడి నుంచి మనం ప్రూవ్ చేసుకుని మనం సెలబ్రిటీగా నిలవాలి అన్న ఒకే ఒక సంకల్పంతో మేము స్టార్ట్ చేసాం. సో దీనికి ఐ నీడ్ ఎవ్రీబడీస్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్రతి ఒక్కరికి నమస్కారం సూచిస్తూ రేపు ఈవెంట్ లో మళ్ళీ మేము అందరినీ కలవాలనుకుంటున్నా. దీని గురించి, ఈవెంట్స్ గురించి, రేపు జరగబోయే ఈవెంట్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా చేసే బాధ్యత మాత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్ గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారు అని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు అన్నారు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణబాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దావోస్ వెళ్లి పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అని పిలుపునివ్వడం జరిగిందన్నారు. దీనికి పెట్టుబడిదారులందరూ సానుకూలంగా స్పందించి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త ముందుకు రాకపోవడంతో గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో యువతీ యువకులకు ఉద్యోగాలు లేక ఎంత నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ళు కోల్పోయిన బ్రాండ్ అనాలి ఒక రకంగా చెప్పాలంటే. కొత్త స్టేట్లో 14 నుంచి 19 వరకు ఇన్వెస్టర్ సమ్మిట్స్ విశాఖపట్నంలోనే 3 సమ్మిట్స్ పెట్టుకున్నాం. ప్రతి ఏడాది దావోస్ వెళ్ళి పెట్టుబడిదారుల్ని ఆంధ్రప్రదేశ్ రండి, మీకు ఒక అన్ని రకాల రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి మీరు అని చెప్పి ఆహ్వానించినటువంటి పరిస్థితి, వారు వచ్చి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మరి చూశారు, మొట్టమొదటి ఏడాది మరలా 2024లో ప్రభుత్వం ఏర్పాటైనాక మొట్టమొదటి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటువంటి క్రమంలో దావోస్ నగరం అనేటువంటిది ఒక వేదిక. వరల్డ్ ఫోరం అంతా అక్కడ ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా అక్కడ పోటీ పడుతూ ఉంటాయి. ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన భూమిక వహించేటువంటి ఆ ప్రాంతం, అందరూ కూడా ప్రపంచంలో ఉండేటువంటి బెస్ట్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా, టాప్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. మరి అలాంటి వేదికలో మన బ్రాండ్ని మనం మార్కెట్ చేసుకోవడం కానీ, వారిని అట్రాక్ట్ చేసుకునే క్రమంలో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ టీం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సఫలీకృతులు అయ్యామనే ఒక రకంగా కనబడతా ఉంది. ఎంతమంది ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గుంటూరు జిల్లా లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం జన్మదిన వేడుకలకు సైతం దూరంగా ఉంటూ పెట్టుబడుల కోసం దావోస్లో పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నారని కొనియాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే నారా లోకేష్ ప్రధాన లక్ష్యమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పిన విద్యాశాఖను గాడిలో పెట్టిన వ్యక్తి నారా లోకేష్ అని పేర్కొన్నారు. జన్మదిన వేడుకలు కార్యకర్తలు ఈ రాష్ట్రంలో జరుపుకుంటూ ఉంటే, జన్మదిన వేడుకలకి దూరంగా దావోసులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం లక్షలాది కోట్ల పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలని చెప్పి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యి రాష్ట్ర పురోభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ప్రపంచ వాణిజ్యవేత్తల సదస్సులో లోకేష్ గారు ఉన్నాడు. అంటే ఆయనకి ప్రజాసేవ పట్ల, రాష్ట్రం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం. జన్మదిన వేడుకలు ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రానికి భవిష్యత్తు ముఖ్యం, పెట్టుబడుల వరద తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనలతో, ఆకాంక్షలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. విద్యాశాఖ మార్చులుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో అడుగంటిపోయినటువంటి విద్యా వ్యవస్థని ఈ రోజున గాడిలో పెట్టడానికి అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు అపోజిషన్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కష్టాలు, నష్టాలు చవి చూసినప్పుడు యువతరానికి, పార్టీ క్యాడర్కి నేనున్నాననే ఒక భవిష్యత్తుని, ధైర్యాన్ని కల్పించినటువంటి
కాకినాడ జిల్లా బిక్కవోలు మండలం కాపవరం గ్రామం ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు మడికి సత్యం అధ్యక్షతన వహించారు. ఈ సమావేశానికి ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకర్, వీరాంజనేయులు, ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్, ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు, పీడీఎస్యు రాష్ట్ర నాయకులు కడితే సతీష్లు ముఖ్య వక్తలుగా పాల్గొని మాట్లాడారు. కాపవరం గ్రామంలో అనేక మంది ఇళ్ల స్థలాలు లేక ఒక్కొక్క ఇంటిలో 3 కుటుంబాలు జీవిస్తున్నారని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామంలోని ఎన్ఎఫ్సిఎల్కి కేటాయించిన సుమారు 380 ఎకరాల నిరుపయోగంగా ఉన్న భూములను గ్రామంలోని భూమి లేని ప్రజలకు ఉపాధి నిమిత్తం పంచాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్ఏ సత్యబాబు, ఏఎఫ్టియు డివిజన్ నాయకులు జట్టు లోబరాజు, ఏపీఆర్సీఎస్ నాయకులు దేశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలే దున్నేవానికి భూమి, ఇవ్వాలే దున్నేవానికి భూమి, ఇవ్వాలే దున్నేవానికి భూమి, పరిష్కరించాలి కాపాడేవానికి భూమి, ఇవ్వాలే దున్నేవానికి భూమి, పరిష్కరించాలి కాపారం గ్రామంలో అసైన్డ్ భూముల సమస్య. ఉజ్జయినిని పోలిన విధంగా ఇన్నిస్పేట రోటరీ కైలాస్ భూమి వద్ద నిర్మించిన మహాకాళేశ్వరం నగరానికి ఓ ఎసెట్ అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఆలయం పైన ఆలయ నిర్వాహకుడు పట్టపగలు వెంకట్రావు పైన ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. స్థానిక గౌతమి ఘాట్లో ఉన్న అరుణ ప్యాలెస్లో జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఇన్నిస్పేట, కోటిలింగాలపేట కైలాస భూములు రోటరీ మహాకాళేశ్వరం నిర్వాహకుడు పట్టపగలు వెంకట్రావుపై వస్తున్న ఆరోపణలపై రోటరీ క్లబ్ ప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని, సమాధానం చెప్పడం లేదన్నారు. 2 కైలాస భూముల నిర్వహణ, మహాకాళేశ్వర నిర్మాణం విషయంలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై వెంటనే రోటరీ క్లబ్ ప్రతినిధులు కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలి అని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బి అప్పారావు, వీరభద్రరావు అండ్ అప్పారావు పాల్గొన్నారు. ఇది చాలా మన రాజమండ్రిలో పట్టపగల వెంకటరావు గారు కట్టినటువంటి ఈ మహాకాళేశ్వరి టెంపుల్ చాలా గొప్పగా ఉంది. దానికంటే కూడా మనకు ఉజ్జయినిలో ఉంది మన భారతదేశంలో. ఆ తర్వాత ఈ మహాకాళేశ్వరి టెంపుల్ మరి మనకి ఇక్కడ రాజమండ్రిలో రావడం అనేది గొప్ప విషయం. మరి దీన్ని కొంతమంది వ్యక్తులు ఇదేదో అన్యాయాలు జరిగిపోయి, అక్రమాలు జరిగిపోయి, అది ఇది అని చెప్పి ఆ గుడి ప్రతిష్టనే, హిందువుల యొక్క ప్రతిష్టనే దెబ్బతీయాలనే ఉద్దేశంతో వెనకాల నుండి డ్రామాలు ఆడించి ఎవరితో కంప్లైంట్ చెప్పిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఈవేళ మన రాజమండ్రి నగరంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడట్లేదు. తిరుపతిలో లడ్డూల్లో కల్తీనే కలిసిందని అందరూ గందరగోళం చేశారు. ఏమైపోయిందో ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ అయిపోయిందో ఎవరికి తెలియదు, ఎవరికి మాట్లాడదు. అన్నవరం దేవస్థానంలో ప్రసాదంలో సామర్లకోటలో గుడ్లు, గేదెలు, ఆవులు గుడ్లకి సంబంధించినటువంటి కొవ్వు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో కలుపుతున్నారన్నారు. అది దాని గురించి ఎవడం మాట్లాడే ఎంక్వైరీ చేశారు. ఏమైందో ఎవరికి తెలియదు. అయితే మనం తింటాం. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం మనం తింటాం. వెంకటేశ్వర స్వామి లడ్డు కూడా ఎంతో ఆతృతగా మనం తింటాం. ఇవన్నీ కూడా మనం తింటాం. దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తారు. ఆ తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. అంటే ఇందుకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏం జరుగుతుందంటే ఇవాళ రాష్ట్రంలో రేషన్ బియ్యం, పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం మొత్తం కాకినాడ పోర్టు ద్వారా. విద్యార్థి దశ నుండి విద్యార్థినులు మహిళా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అని కాకినాడ జిల్లా పెదపూడి ఎస్ఐ రామారావు కోరారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరియు కాకినాడ డీఎస్పీ రఘువీర విష్ణు ఆదేశాలపై మహిళా రక్షక్ టీం పెదపూడి మండలం గొల్లల మామిడాడ హైస్కూల్లో బాలికలకు మహిళా చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ పిల్లలను తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారని, వారికి మంచి పేరు తీసుకురాకపోయినా చెడ్డ పేరు మాత్రం తీసుకురావద్దు అని సూచించారు. మా జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పటేల్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మా కాకినాడ ఎస్డిఓ గారు పాటిల్ దేవరాజ్ మనీష్ గారి ఆధ్వర్యంలో నేను మా సిఆర్ గారు కలిసి ఈ యొక్క మహిళా రక్షక కార్యక్రమాలు మండలంలో ప్లాన్ చేసుకున్నాం. ప్రతిరోజు కూడా మండలంలో ఏదో గ్రామంలో కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. ముఖ్యంగా మహిళా చట్టాల గురించి అవేర్నెస్ కల్పిస్తున్నాం. అందరూ గమనించాలా, మహిళలపై గొడవలు చేయటం, మహిళల్ని శారీరకంగా ఇబ్బంది పెట్టడం, వేధింపులకు గురి చేయటం, వాళ్ళు అవమానపడే విధంగా మాట్లాడటం, ఇలా పోక్సో కేసుల్లో కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా హెచ్చరిస్తున్నాం. ఎవరైనా సరే మహిళల్ని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానానికి గురి చేయాలి అనే భావన ఉంటే తొలగించుకోండి. వెంటనే
కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. వారిపైన షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఈ కాలేజీకి వెళ్ళే పిల్లల దగ్గర జనరల్ ఈ కూడల్లో బస్ స్టాండ్ల దగ్గర కానీ టీచింగ్ జరిగితే మాత్రం సహించేది లేదు. మా వాళ్ళందరూ కూడా పెట్రోలింగ్ తిరుగుతున్నారు. నిర్మమాటంగా ఆ టీచింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే సహించలేకుండా కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా కూడా జెంట్స్ కూడా కొద్దిగా ఆలోచన విధానం మారాలా. ఎవరైనా అమ్మాయి రోడ్డు మీద పోతా ఉంటే అమ్మాయిని ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. కానీ వారి అక్కనో చెల్లని ఎవరైనా గొడవ చేసి ఎవరైనా ఏడిపిస్తే మాత్రం. వార్తలోని ముఖ్యాంశాలు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. హైకోర్టులో 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య. దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులకు ఘన స్వాగతం. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలి. ఈ విషయంపై కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్. వార్తలందరితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.